ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము. శిక్షించడం దేవుని క్రమశిక్షణలో భాగం. శిక్షించడం అంటే శిక్షణనివ్వడం. తండ్రి తన బిడ్డకు శిక్షణనిచ్చినట్టుగా ఆయన తన బిడ్డలకు శిక్షణనిచ్చి నేర్పిస్తాడు. శిక్షించడం అనే మాట యొక్క లోతైన భావము ఇదే. గ్రీకు భాషలో ఈ మాట చిన్న పిల్లవానికి శిక్షణనివ్వడం అనే అర్థాన్నిస్తుంది. ఇది తప్పు చేసినందుకు తండ్రి కక్షతో చేసే ప్రతీకార చర్య కాదు. చాలాసార్లు శిక్ష అనే మాటను మనం ప్రతీకార చర్య అనే అర్థంతోనే ఆలోచిస్తాం, కానీ అది తప్పు. వారు ఇహలోక తల్లిదండ్రులు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టుగా మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరికే ఆయన దేవుడు శిక్షించుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. దేవుడు మనకు శిక్షణనిచ్చేది మనల్ని పవిత్రపరిచేందుకే, మనలోని మాలిన్యాన్నంతటినీ కడిగివేసి క్రీస్తు సారూప్యంలోనికి మనల్ని మార్చాలన్న ఉద్దేశంతోనే ఆయన మనల్ని శిక్షించేది. మనము తనలా కనబడాలన్నదే ఆయన ఆశ. ఆయన పరిశుద్ధత స్థాయికి మనం చేరాలన్నదే ఆయన కోరిక. మనము ఆత్మీయ పరిపూర్ణత స్థాయికి చేరుకోవాలన్నదే ఆయనలోని లోతైన తృష్ణ. కంసాలి ఒక మూసలో వెండిని కరిగించడాన్ని ఒక వ్యక్తి ఆసక్తిగా వీక్షిస్తున్నాడు. చూస్తుండగానే మంటలు తీవ్ర రూపం దాల్చాయి. ఆ మంటల్లో వెండి కరిగిపోతుండగా కంసాలి దానిని జాగ్రత్తగా గమనించసాగాడు. అప్పుడు ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్న వ్యక్తి, ఆ వెండిని ఎందుకు అంత దగ్గరగా గమనిస్తున్నావు? దానిలో నువ్వేం చూస్తున్నావు అని ప్రశ్నించాడు. దానిలో నా ముఖం కోసం చూస్తున్నాను అని జవాబిచ్చాడు కంసాలి. దానిలో నా ముఖం స్పష్టంగా కనిపిస్తేనే నేను దాన్ని వేడి చేయడం ఆపివేస్తాను అన్నాడు అతడు. మళ్ళీ కంసాలి ఎందుకు వెండిని అగ్నిలో కరిగిస్తాడు? పవిత్రపరిచేందుకు, పరిపూర్ణతలోనికి తీసుకొచ్చేందుకు, తన సారూప్యాన్ని దానిలో చూసి ఆనందించేందుకు. దేవుడు మనల్ని శిక్షణ జ్వాలలో కరిగించేది తన కోపం తీర్చుకునేందుక కాదు, ప్రేమతో పవిత్రపరిచేందుకు, మనలోని మాలిన్యాన్నంతా తీసివేసేందుకు, మనల్ని పరిపూర్ణులుగా చేసేందుకు. దీనికోసం కొలిమి అవసరం, శ్రమ పడడం అవసరం, శిక్షించబడడం అవసరం. కొలిమి, శ్రమ, శిక్ష ఇవన్నీ దేవుడు ఎందుకు అనుమతిస్తున్నట్టు? నీ జీవితంలో తన ప్రియకుమారుని అందమైన ముఖాన్ని నీలో చూసుకునేందుకే. వారు తన కుమారునితో సారూప్యం కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనము. మనలో ఆయన సారూప్యమును అడ్డగించే వాటన్నిటినీ ఆయన తొలగిస్తున్నాడు. నిజమైన తండ్రి వలె ఆయన తన పిల్లల జీవితాలను ఒక అందమైన నమూనాలోకి మార్చుతున్నాడు. ఆ అందమైన నమూనా క్రీస్తు యేసే. క్రీస్తు మనలో రూపుదిద్దుకోవాలన్నదే మన విషయంలో దేవుని ఉద్దేశము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.